శ్రీరామ శ్రీమాత్రే నమః. యస్యో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోత్ సంస్మరణాస్తంసాం సర్వతో జయమంగళం. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. గతంలో ఈ ఛానల్ ద్వారా మీకు జ్యోతిష శాస్త్ర పరంగా కొన్ని వీడియోలు చేసి మీకు అందించగలిగాను. నేను మీకు సుపరిచితుడిని. అయితే జ్యోతిష శాస్త్రంలో ఒక కీలకమైనటువంటి సమాచారం మీకు ముందు ఉంచాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. శని అనేసరికి కష్టపెట్టేవాడిని, గురుడు అనేసరికి సర్వశుభాలు ప్రసాదించేవాడని చెప్పేసి మనకు ఒక అపోహ ఉంది. అది అపోహనే చెప్పాలి. ఎందుకంటే నవగ్రహాలు కష్టాన్ని పెడతాయి, సుఖాన్ని కలుగు చేస్తాయి. ఆ సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే శని ఎక్కువగా బాధలు పెడతాడని చెప్పి అనుకోవడం కూడా తప్పే. శని సర్వశుభదాయకుడు. గురుడు అన్ని శుభాలను చేస్తాడు అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే గురుడు చాలా కీలకమైనటువంటి సమాచారం గురుడికి ఉంది. ఆ గురుడు చాలా అల్లరి పెట్టేటువంటి వాతావరణం కూడా గురుగ్రహానికి ఉంది. అయితే ఇప్పుడు అవన్నీ నా వీడియోలో మీరు చూడొచ్చు. మీరు ఈ 12 లగ్నాలు ఉంటాయి మనకి, మేషం నుంచి మీనం వరకు. ఆ లగ్నంలో ఉండేటువంటి గ్రహ సముదాయంలో శని ఉంటే ఎలా ఉంటుంది, గురుడు ఉంటే ఎలా ఉంటుంది అన్నదే నేను వీడియోలు చేస్తున్నాను. ఇప్పుడు గురు ప్రభావం ప్రతి లగ్నంలో, మేష లగ్నంలో గురుడు ఉంటే, వృషభ లగ్నంలో గురుడు ఉంటే, మిథున లగ్నంలో గురుడు ఉంటే, అలాగే మీన లగ్నం వరకు గురుడు లగ్నంలో ఉన్నట్టయితే ఏ విధమైన ప్రభావం ఉంటుందన్నదే నేను తెలియజేయాలని సంకల్పించుకున్నాను. కాబట్టి ఇప్పుడు గతంలో మీకు మేషం, వృషభం, మిథునం వరకు చేశాను. అవి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు అందులోని కనిపిస్తాయి. ఇప్పుడు కర్కాటక లగ్న జాతకులకి గురుని తాలూకా ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఇప్పుడు నేను తెలియజేయాలనుకుంటున్నాను. కర్కాటక లగ్న జాతకులకి లగ్నంలో గురుడు ఉన్నట్టయితే అది సర్వశుభదాయకం. ఎందుకంటే గురుడు అక్కడ ఉచ్చస్థితి పొందుతాడు. లగ్నంలో ఉచ్చగ్రహం ఉండడం, స్వక్షేత్ర గ్రహం అంటే ఉండడం, తర్వాత ఏమో శుభగ్రహం ఉండడం కూడా లగ్నానికి మంచిది. ఈ విధంగా లగ్నానికి ఉచ్చి పెట్టినట్టు ఈ గురుని తాలూకా ప్రభావం మాత్రం తప్పనిసరిగా ఆ లగ్నం మీద ఉంటుంది. కాబట్టి ఆ గురు ప్రభావం వల్ల ద్వాదశ భావాలు కూడా కొంచెం సుస్థిరపడతాయి అన్నది మనం ఆలోచించుకోవచ్చు. తర్వాత ఏంటంటే గురు మహాదశ, గురు అంతర్దశలు కూడా చాలా వరకు కూడా మంచి యోగాన్ని కలిగి ఉంటాయని చెప్పేసి కూడా అది మధ్యలో రావచ్చు, మొదట్లోనే బాల్యంలోనే రావచ్చు, లేకపోతే చివరిలోనే రావచ్చు. అది నక్షత్రాల ప్రభావాన్ని బట్టి ఆ దశ ఎప్పుడు వస్తుందో అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే గురుడు మాత్రం శుభకరుడు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అయితే తర్వాత కర్కాటక లగ్నానికి 2వ స్థానంలోని అయినటువంటి సింహరాశిలో గురుని తాలూకా సంచారం కర్కాటకం నుంచి రెండో స్థానం సింహరాశి కూడా ఉంటే అది గురుని తాలూకా మిత్రక్షేత్రం. రవి మిత్రుడు కాబట్టి అక్కడ కూడా 2వ స్థానం ద్వాదశ, అష్టమ, జన్మస్థ, ద్వితీయ స్థానాలు నైసర్గిక శుభగ్రహాలకి మంచిది కాదు. అయినప్పటికీ కూడా ద్వితీయ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఒక 80% వరకు కూడా శుభాన్ని ప్రసాదించే అవకాశాలు కూడా గురు ప్రభావం వల్ల ఉంటాయి. సింహస్థాధిపతి సూర్యుని తలక ప్రభావం వల్ల అక్కడ గురుని తలక ప్రభావం బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. కానీ సింహంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయనే విషయం మాత్రం జ్యోతిష్ శాస్త్ర నిపుణులు దానిలో ఇంకా డీప్ గా వెళ్ళిన తర్వాత ఆ విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా 2వ స్థానంలో గురుని తాలూకా ప్రభావం కొంతవరకు మంచిదిగానే చెప్పుకోవాలి. ఇక 3వ స్థానం అయినటువంటి కన్య పాదారిష్ట దోషంలో ఉంటాడు. 3వ స్థానంలో లగ్నాత్తు, 3వ స్థానంలోని కర్కాటక లగ్నం, సింహం, కన్య 3వ స్థానం అవుతుంది. ఆ 3వ స్థానంలో గురువు ఉండడం అంత మంచిది కాదు. ఎందుకంటే గురునికి పాదారిష్ట దోషం ఆపాదించబడుతుంది. ఆ 3వ స్థానంలో గురు తృతీయం అవుతుంది. కాబట్టి అది కన్యారాశిలోని గురువు ఉంటూ కర్కాటక లగ్నం అయినప్పుడు అది కొంచెం చాలా ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా గురు మహాదశ, గురు అంతర్దశల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. గురు మహాదశలో మాత్రం కొంత తగ్గుతుంది మిగతా శేషంలోని. అది మనం జాతకరీత్యా గురుని తాలూకా ప్రభావాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మిగతా గ్రహాల తాలూకా సంబంధాలు కూడా మనం చూసిన తర్వాత ఈ గురుని తాలూకా ప్రభావం ఎంతవరకు ఉందో మనం నిర్ణయించుకోవచ్చు. ఇకపోతే తులారాశిలో గురు సంచారం అంటే కర్కాటకం, సింహం, కన్య, తుల 4వ స్థానం అవుతుంది. అది 4వ స్థానం కేంద్రం అనిపించుకుంటుంది. కేంద్రంలోని గురుని తాలూకా సంచారం అంత మంచిది కాదు. కోణంలో ఉండాలి. 1, 4, 7, 10 అన్నవి కేంద్రాలు, 5, 9 అన్నవి కోణాలు. 5, 9 స్థానాల్లోనే శుభగ్రహాలు ఉంటే యోగిస్తాయి. మంచి యోగకరమైనటువంటి జీవితం ఆ వ్యక్తి అనుభవిస్తాడు. కానీ కేంద్రంలో
ఉన్నప్పుడు అది కొంచెం బలహీనపడుతుంది. కాబట్టి గురుని తాలూకా ప్రభావం కొంత బలహీనపడుతుంది. అయినప్పటికీ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి విద్యా మాతృ గృహవాహన సౌకర్య స్థానం అది. కాబట్టి అందులోని కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆ తాలూకా నైసర్గిక శుభగ్రహం ఉంది కాబట్టి దానిలోని ఆ ఇబ్బందులు కూడా తొలగి ఏదో కొంతవరకు కూడా అందులో నీ లాభపడే అవకాశాలు కూడా కేంద్రంలో ఉంటాయి. కాబట్టి దానికి మనం పెద్దగా ఇబ్బంది పడిన అవసరం లేదు. మిగతా గ్రహ సముదాయాన్ని బట్టి ఆ అవసరాలు ఎలా తీరుతాయి అన్నది మనం గమనించవచ్చు. తర్వాత పంచమ స్థానమైనటువంటి వృశ్చికం, పంచమ స్థానం వృశ్చికం కూడా గురుని తాలూకా మిత్రక్షేత్రం. ఆ మిత్రక్షేత్రంలో ఉండేటువంటి గురుడు పంచమ స్థానంలో ఉండకూడదు. ఎందుకంటే పుత్రపుత్రికా స్థానం అది. ఆ పుత్రపుత్రికా స్థానంలో గురుడు ఉంటే కారకో భావనాశయ అనేటువంటి శాస్త్రం ఉంది. కాబట్టి సంతానం కలిగే విషయంలో కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కొంతమంది కలగకపోవచ్చు. కాబట్టి అది సంతాన విషయంలోని వైవాహిక జీవితంలో భార్యాభర్తల విషయంలోని కూడా ఇది రెండుటికి కూడా భార్యాభర్తలు తనకు ఇద్దరు జాతకాలు చూసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వచ్చి సంతాన విషయంలో ఆలోచించి వాళ్ళ సరైనటువంటి ఫలితాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి పిల్లల పుట్టరు అనుకోవడం మాత్రం చాలా తప్పు. పంచమ స్థానంలో గురుడు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది పిల్లలకి పుట్టుకుని ఉన్నారు. కాబట్టి అది కూడా మనం అక్కడ జాతకాన్ని బట్టి మనం ఆ ఫలితాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత షష్ఠ స్థానం అనేది ధనస్సు అవుతుంది. షష్ఠ స్థానంలోని కర్కాటక లగ్నం నుంచి షష్ఠ స్థానం ధనస్సు అవుతుంది. కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం ధనస్సు. 6వ స్థానంలో కూడా ఉండడం చేత అదేంటవుతుందంటే ధనస్సు మిత్రక్షేత్రం అవుతుంది, స్వక్షేత్రం అవుతుంది కూడా. కాబట్టి ఆ ధనస్సు అనేది గురుని తలక స్వక్షేత్రం కాబట్టి అక్కడ శత్రువులు రుణస్థానం అంటారు దాన్ని. ఆ శత్రువులు రుణస్థానంలోని కూడా కొన్ని రకాలుగా శత్రువులు ఏమి చేయలేరు. రుణం ఉన్నా సరే అది తీరిపోయే అవకాశాలు గురుని ప్రభావం వల్ల ఉంటాయి. కాబట్టి అది మిత్రక్షేత్రం కాబట్టి అది స్వక్షేత్రం కాబట్టి ఆ విధంగా కూడా గురు ప్రభావం వల్ల అది కొంచెం మంచి స్థానం అనేది చెప్పుకోవచ్చు. ఆ శత్రువులు రుణం అనేది కొంచెం బాధలు పెట్టేవిగా ఉంటాయి. కాబట్టి ఆ బాధలు పెద్దగా అనిపించే అవకాశాలు మాత్రం గురుని ప్రభావంలో ఉండవని మనం గమనించాలి. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావాలంటే ఇక్కడ తోడవుతుంది నెంబరు. తప్పనిసరిగా మీరు నాకు ఒకసారి ఫోన్ చేసినట్లయితే తప్పకుండా మీకు సరైన పరిష్కారం మీ వ్యక్తిగతంగా తెలియజేయబడుతుంది. సెలవు, మీ ప్రిండర్ శర్మ.